నమస్తే, వెల్కమ్ టు డిడిసి న్యూస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి యోగా పీఠం మరియు శ్రీ నరసింహ యోగా గ్రూప్ ఆధ్వర్యంలో మహింసాపట్నంలోని శ్రీ నరసింహ కళ్యాణ మండపంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న యోగా శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ శాంతికి, సౌభాగ్యానికి, మానవాళి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ భారతదేశ అభ్యర్థన మేరకు ప్రపంచ దేశాలు 21 జూన్ ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించుకొని గత 10 సంవత్సరాలుగా జరుపుకోవడం మన భారతీయులందరికీ గర్వకారణమన్నారు. మనిషి యొక్క శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్య అభివృద్ధికి యోగా చాలా ఉపయోగపడుతుందని, కావున ప్రతి ఇల్లు ఒక యోగా కేంద్రంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆవోపా ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగిక అల్పాహారాన్ని అందించారు. డాక్టర్ మహిపాల్, గణపతి బాలాజీ, త్రిభువన్ రెడ్డి యోగా శిక్షణలుగా వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బైంసా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, నారాయణ రెడ్డి, రమేష్ మహాశెట్టి, వారు సాధుల కృష్ణదాస్, డాక్టర్ ముత్యం రెడ్డి, డాక్టర్ సంతోష్, కౌన్సిలర్లు, బైంసా ప్రముఖులు పాల్గొన్నారు.